నాడీ జాతకములు. ఉత్తరాషాఢ నక్షత్రము, ఒకటో పాదము. ధరించు రత్నము నీలము, ధరించకూడని రత్నము ముత్యము. జన్మనామము బేలయ్య. జాతకుని జననీ జనులకు అతి కష్టములు, అతి పరిశ్రమతో సాహసకార్య సిద్ధి, రాజకృప, అతులిత కీర్తి, లాభములు కలుగును. భార్య సంతతి వలన కలుషిత బుద్ధి కలిగి ఉండును. ధనవృద్ధికరుడు, కమల నేత్రములు వంటి నేత్రములు కల స్త్రీ సంప్రాప్త సుఖము, ధనధాన్యముల చేత అతి సుఖము, పరిజనులన్న స్వల్ప ప్రేమ పొందును. స్వగృహమున జాతకునకు లక్ష్మీ ప్రసన్న చిత్తురాలు అగును. బంధు విరోధిగాను శత్రు విరోధిగాను చేయను. గర్భమున వాయు సంబంధ రోగములు ఉండును. యతీశ్వరుని మూలమున జ్ఞానప్రాప్తి కలుగును. ధార్మిక కార్యముల చేత ధనవ్యయము, రత్నాది మనుల వలన ధనాగమము కలుగును. జాతకుడు దీర్ఘజీవి అగును. దేశ పరదేశములందు విఖ్యాతి గడించును. ప్రభు మూలక ధనము, పరవధు రతి క్రీడ విఖ్యాతి కలుగును. జాతకుడు పైత్రీయ సంబంధ గృహమున ఉండనేరడు. చిరంజీవి సదా రోగి అగును. కులాలంబన పరుడు, నిశ్చిత అభిప్రాయములు కలవాడు. సుందర శరీరుడును అయి దేహాంతమున వైకుంఠములకు పోవును. సకల జనుల చేత పూజింపబడును. సోదరవర్గ అన్య ప్రజావర్గముల చేత బహుచింతలుండును. పరదేశవాస మూలమున హృదయోద్విగ్నత చింతాయుండును. బంధు బాంధవ్యముల వలన సుఖము ప్రాప్తించును. ప్రభు మూలక లాభము కలుగును. అనిమిష నారీ సదృశ్య నిత్య యవ్వన రూప లావణ్యాతిశయ శరచంద్రన యువతి సురత వ్యాపారాతిశయ విభుడో లేక ప్రభుడో ఎగును. జాతకుడు అతి సుందర రూపశాలి ఎగును. సత్పురుష సమాగమి, బలవంతుడు యగు శత్రువును కూడా నిర్మూలించువాడు. సుందర నయనారవింద వనితాజన పరివేష్టిత కుసుమ శరాసన క్రీడా విరాములు ఎగును. శత్రు భయపీడన విచారము, నేత్రరోగాదులు, యజ్ఞాది కార్యములందు ధనవ్యయము, పితృమాతృకుల వ్యాకులత, స్త్రీ సహవాసము వలన సంగమము వలన భేదములు ప్రాప్తించును. బాంధవ శ్రేణి ఎంతయు శత్రుకూటమున ఉండును. బహు చికిత్సానంతరము కూడా రోగము నిదానము అవ్వదు. జాతకుడు పూజనీయుడు, అన్యులను తుష్టులు చేయుటలో సమభావమున ఉండును. పశు సంపద వలన వాహన సంపద వలన సుఖము అధికముగా ఉండును. ఆదర్శనీయ భాజండు ఎగును. ప్రజాదరణ చేత మాన్యునిగా చూడబడను. మాతృ సుఖము అధికముగా ఉండును. రాజకృప చేత పరిపూర్ణ ధనలాభము, తన ప్రతాపాగ్ని చే శాస్త్రవినాశనము కలుగును. వాహన సుఖము అబ్బును, కానీ పుత్రుల వలన కష్టము కలుగును. తన పరాక్రమం చేత ధనము వృద్ధి చేయను. సుందరాంగన సమాగ సుఖము, దశాక్రమ వృద్ధి, సోదర సోదరి వర్గ సుఖము, ధర్మకార్య ప్రవృత్తి, కుటుంబమున గౌరవయోగము కలుగును. ప్రథమ సంతానము నష్టమగును. బహుశా గర్భము నష్టమగవచ్చును. ధన సంపాదన యందు చతురత కలిగి మాయ మాటలతో దుష్టులను వశపరచుకొనును. తన గుణముల చేత సర్వదా జనుల్లో శ్రేష్టమైన వాడు అగును.